షిరిడిపాలెం మున్సిపాలిటీలోని మంగళకట్ట అనే ప్రాంతంలో ఈ యొక్క హౌసింగ్ కాలనీని సందర్శించడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఎలా ఉంది అంటే దాదాపు ఆ యొక్క రోడ్ ఏదైతే ఉందో దానికంటే లో లెవెల్లో ఈ యొక్క ఇళ్ళన్నీ కూడా నిర్మాణం జరిగి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వర్షం పడిన తర్వాత ఆ వాటర్ పోయేదానికి ఎలాంటి వసతులు లేకుండా ఆ వాటర్ అక్కడే లాగింగ్ అయిపోవడం వల్ల వాళ్ళ ఇళ్ళలోకి నీరు వస్తుంది. కాబట్టి దానికోసం ఇక్కడున్న లోకల్ ఆ యొక్క ప్రజలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం వల్ల నిన్న కొంతవరకు కమిషనర్ గారు ఒక ప్రొక్లైన్ పంపించడం వల్ల కొంతవరకు సమస్య కొంత నీరైతే అక్కడి నుంచి పోయింది. ఇప్పుడు నేను వచ్చి కూడా ఈ యొక్క మన జనసేన పార్టీ కోవూరు ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు వీళ్ళతో కలిసి సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొంత వాటర్ అయితే ఇక్కడ అక్కడక్కడ లాగింగ్ అయిపోయింది. దానికి ఇప్పుడే నేను కమిషనర్ గారు వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్తో మాట్లాడాను. వాళ్ళు ఇప్పుడు ఇంకొక జేసీబీ పంపించి కొంచెం దాన్ని డెప్త్ తీసి ఆ వాటర్ కూడా లేకుండా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు నా సమస్య తీసుకొచ్చిన ఇంకొక 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి ఇక్కడ ఏదైతే కరెంట్ పోల్స్ ఉన్నాయో వాటికి సరిగా స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు, ఆ లైట్లు పోయినా కానీ వేయట్లేదు అని చెప్తున్నారు. అది ఒక సమస్య. రెండోది ఏంటంటే వాళ్ళకి మంచినీటి సమస్య. ఇక్కడ మంచినీటి సమస్య వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు మాకు వారానికి కూడా ఒక ట్యాంకరు 2 ట్యాంకర్లు కూడా రావట్లేదని చెప్తున్నారు. నేను ఈ విషయాన్ని కూడా ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆ మంచినీటి సమస్య ఏదైతే ఉందో వాళ్ళకి కనీసం వారానికి కాకపోయినా 2 రోజులు లేదా 3 రోజులకు ఒకసారి వాళ్ళకి ఎన్ని ట్యాంకర్స్ అవసరమైతే అన్ని ట్యాంకర్లు పంపించడానికి ప్రయత్నం చేస్తాను, తాత్కాలికంగా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేదానికి. అదేవిధంగా ఈ యొక్క స్ట్రీట్ లైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ అవసరమైన లైట్లు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారి దృష్టికి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పి తీసుకెళ్ళామని చెప్తున్నారు. మేము కూడా దీన్ని మున్సిపల్ కమిషనర్ కానీ నేను కానీ అదేవిధంగా మిగతా ఏ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అని అందరం కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి మేడం ద్వారా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయగలమని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.